హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మా మొక్కలవి బంతిపూలు తెంపాను. అయితే మరీ పెద్ద సైజు ఏం కాదు. విత్తనం ఏంటంటే మనకు పెద్ద సైజుగా దొరకలేదు. అంటే మనకు తెలియదు కదా, ఒకసారి పెట్టేంతవరకు మనకేం అర్థం కాదు. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం నేల మీద వచ్చినంత పెద్ద సైజు రావేమో. ఓకే, అయితే ఎండిపోతుంది, పువ్వులన్నీ ఎండిపోతున్నాయి. ఒకరోజు తులసమ్మ కన్నా మాల కట్టి వేద్దామని చెప్పి తీసుకొచ్చాను. ఆ తర్వాత ఏంటంటే ఈ బంతి పువ్వులు ఏంటంటే వాడిపోయిన తర్వాత మళ్ళీ తీసి వాటర్లో ఒక రోజు 2 రోజులు అట్లా ఉంచేసి ఆ వాటర్ని మళ్ళీ మొక్కలకు స్ప్రే చేసుకోవాలి. చేస్తే వాటికి ఏమన్నా చీడ పురుగులు అలాంటివి ఉంటే వదిలిపోద్ది. ఇది చాలా మంచిది. గార్డెన్లో కూడా అక్కడక్కడ బంతి మొక్కలు ఉండాలంట. ఉంటే కూడా వేరే అంటే మొక్కలకు హాని చేసేటువంటి పురుగులు రాకుండా ఉంటాయంట. అందుకని చెప్పి నేనైతే వేశాను. కాకపోతే అంత పెద్ద గొప్పగా విత్తనం పెద్దదైతే కాదు. ఒక 2 ఈ 2 కొంచెం పర్వాలేదు. ఈ విత్తనాలు నేను ఇంకా ఎండిపోయిన పువ్వులు అలాగే పక్కకు పెట్టేశాను. మనం బయటకు ఉన్నటువంటి బంతి పువ్వులు అయితే అవి ఒక్కటి కూడా ఎండిపోయినా సరే, మనము ముదిరిపోయిన పువ్వుల్ని పక్కకు పెట్టినా విత్తనాలు అయితే రావట్లేదు, అంటే మొక్కలు రావట్లేదు. ఇది లోకల్, ఇవి వస్తాయి. అందుకని ఇవైతే నేను స్టోర్ చేసి పెట్టుకున్నాను ఉండినాయని. నెక్స్ట్ టైం ఇంకా ఏటైనా ఊళ్ళలోకి వెళ్ళినప్పుడు పెద్ద సైజు ఏమైనా చూసి తెచ్చుకోవాలి, అలా బాగుంటుంది. ఏదైతేనేమి ఒకసారి మనం మాల గుచ్చుదామని చెప్పేసి ఈరోజు తీసుకొచ్చాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మన చెట్ల పూలతో తులసమ్మకు మాల వేస్తా. మాల గుచ్చిని